అప్పుడు ఇక్కడ ఇక్కడ వీళ్ళతో మనం సాటిస్ఫై చేయలేం, ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఆపుతానే ఉంటారు. ఇప్పుడు నిన్న ఇంత పెద్ద మీటింగ్లో ఆవిడ ఆ మాట మాట్లాడింది ఎవరన్నా ఖండించారా? అమరావతి కాదు కమరావతి అని చెప్తాను, ఎవడేం పిక్కుంటాడు పిక్కుండి అనేసి. ఇప్పుడు అది తప్పని ఎవరన్నా మాట్లాడుతున్నారా? దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది తప్పని చెప్పాల్సింది ఎవరు? అక్కడే తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు కదా, ఏమన్నా కులముద్ర ఎందుకు వేస్తావు అని అడగాలి కదా. అక్కడ జగన్ కులముద్ర వేసాడు, నువ్వు దాన్ని ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నాను అంటున్నావు, లేదంటే పిలుచుకో అని చెప్తున్నావు. నువ్వు అంటే కుల డామినేషన్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా. అక్కడ బేసిక్గా సమస్య ఏంటంటే జగన్ అక్కడి నుంచి మార్చాలనుకోవడానికి కారణం విసుగు, విరక్తి. వెంటాడారు ఒక ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని గుర్తించలేదు వాళ్ళు, ఎవరు అంగీకరించలేదు అతన్ని. కాబట్టి అతను తను అంగీకరించే చోటకు పోదాం అనుకున్నాడు. అది తప్పు, అతను కరెక్ట్గా అప్పుడు చేసుకుని ఉండట్టే కనుక విజయవాడ గుంటూరు అన్నిటి కలిపేసి అమరావతిని ప్రకటించేస్తే పెగ్గలిగేవాడు ఎవడు ఉండేవాడు. అప్పుడు ఇవాళ వీళ్ళకి ఆ ఛాయిస్ వచ్చిండేది కాదు. కానీ అతనికి కూడా ఎక్కడ ఉంది ఏంటంటే, ఎంత చేసినా మనం విజయవాడ గుంటూరు కలిపేసామంటే కనుక ఎదిగిపోతారు వీళ్ళందరూ. ఎందుకంటే వెంచర్లు ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ కోట్ల వెళ్ళిపోతాయి, వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, రేపు ఎన్నికలకు ప్రిపేర్ అవుతారు. ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అతను ఈ పని చేసి అక్కడ అమరావతిలో స్థలాలు కానీ ఈ రోడ్ల మీద హైవే మీద కట్టిన అపార్ట్మెంట్లు కానీ హైరైజ్ అపార్ట్మెంట్లు ఇవన్నీ కోట్ల రూపాయలు. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు అందులో బిజినెస్. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు.